హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్తిక్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే ఈరోజు మీకు కాశ్మీర్ లోయలన్నీ చూపిస్తాను. ఎక్కడ వీడియోని అయితే మాత్రం స్కిప్ చేయొద్దు ప్లీజ్, ఎందుకంటే మంచి మంచి ప్లేసులు మిస్ అవుతారు. సో చాలా బాగుంటుంది కాశ్మీర్. మేము కింద నుంచి వెళ్తున్నాం, కాశ్మీర్ టు శ్రీనగర్ వెళ్తున్నాం అన్నమాట. బై రోడ్ కార్ ట్రాన్స్పోర్ట్ మీద వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎంత బాగుందంటే జర్నీ మరి మీకు చెప్పనవసరం లేదు, అంత బాగుంటుంది జర్నీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. బట్ అంటే వెహికల్ పడిన వాళ్ళకైతే బాగుంటుంది. వెహికల్ పడిన వాళ్ళంటే మాత్రం ఏమేమి ట్యాబ్లెట్స్ ఏమైనా వేసుకోండి, లేదంటే వామిటింగ్స్ బాగా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే కొండలు తిరుగుతూ వెళ్ళాలన్నమాట. సో ఇంకైతే మేము శ్రీనగర్ రీచ్ అయిపోయామండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత పెద్ద చెట్లు ఉంటాయో అక్కడ. ఇవేనండి క్రిస్మస్ ట్రీస్. వీటి మీద తర్వాత శీతాకాలం వస్తే ఇంక మంచు పడిపోతుంది. మేమైతే వెళ్తుంది పహల్గామ్ అండి. మేము వెళ్తుంది ఫస్ట్ ఏరియాకి. పహల్గామ్ చూడండి, అక్కడే కదా అటాక్ అయింది మొన్న. ఆ ఏరియా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందో తెలుసా? పాపం వాళ్ళు ఎందుకు అలా చేశారో తెలియదు కానీ ఆ రోజు వాళ్ళు సఫర్ అయ్యారు. ఆ కొండలన్నీ అలా ఎక్కిపోయి ఉంటారు పాపం వాళ్ళైతే మాత్రం. మనం ఎక్కలేమన్నమాట, అంత దీనిలా ఉంటుంది. చూడడానికైతే సీనరీ అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకైతే జమ్మూ కాశ్మీర్ ఏంటంటే ఒక శీతల స్వర్గం అనమాట. అది చూస్తే మనకి అసలు ఎక్కడికి వెళ్ళబుద్ధేయదు, అంత బాగుంటుంది. మేమైతే మాత్రం మేలో వెళ్ళాం ఫ్రెండ్స్. నా అనుభవాలు అయితే మీతో షేర్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయదు వీడియోని మాత్రం. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే ఫస్ట్ ఇప్పుడు అక్కడ పహల్గామ్ తిరిగేసిన తర్వాత దెన్ అక్కడ భవానీ మాత టెంపుల్ ఉందనమాట, ఖీర్ భవానీ మాత టెంపుల్. సో ఇది ఇది దీనికోసం చాలా వరకు అయితే మాత్రం మన టెంపుల్స్ అన్నిటిని, శ్రీనగర్లో ఉన్న టెంపుల్స్ అన్నిటిని పాకిస్తాన్ వాళ్ళు చాలా వరకు అయితే డ్యామేజ్ చేసేసారు. సో ఈ టెంపుల్ కోసం అయితే చాలా మంది సిఆర్పిఎఫ్ అక్కడ ప్రొటెక్షన్గా ఉంటారండి. ఎందుకంటే మన దేవాలయాలన్నింటినీ వాళ్ళు నాశనం చేసేసారు. అక్కడ ముస్లిమ్స్ ఎక్కువ కదా. సో పాకిస్తాన్ వాళ్ళు మాత్రం చాలా వరకు అయితే డ్యామేజ్ చేసేయడం వల్ల ఇంకా మోడీ గారు వచ్చిన తర్వాత అయితే మాత్రం అక్కడ పండితులను కూడా తీసుకొచ్చారు. అతను చాలా వరకు ప్రొటెక్షన్ ఇచ్చారు. అక్కడ ఎంతమంది ఉంటారో తెలుసా? సిఆర్పిఎఫ్ బందా అయితే మాత్రం వాళ్ళందరూ ప్రొటెక్షన్ ఇవ్వబట్టి ఆ మందిర్ అయితే ఇప్పటి వరకు అలా ఉందండి. ఇంకా ఆ వాటర్లో పూజ చేసుకొని అక్కడ వేస్తారనమాట. అలా చేసుకొని అక్కడ పూజ, భవానీ మాత దుర్గా టెంపుల్ అనమాట అది. చాలా అందరూ కాశ్మీరీలు, మన హిందువులు ఉంటారు కదా, వాళ్ళందరూ అక్కడ చాలా వరకు పూజలు చేస్తారు, వస్తారు కూడా. చాలా బాగా మొక్కుకుంటాను. నేనైతే మాత్రం చక్కగా మన ఆంధ్రాలో కొంచెం అన్నీ పట్టుకెళ్ళాను అనమాట. అక్కడ పూజ చేసుకుందాం, భవానీ మాత టెంపుల్ అన్నారు కదా అనేసి నేనైతే వెళ్ళి చేసి పూజ, కొబ్బరికాయ అన్నీ కొట్టేసి వచ్చానండి. ఇంకా అదైతే అయిపోయిన తర్వాత ఇంకా వస్తున్నాం, బయటకు వచ్చాము, బై రోడ్డు మీదకి వచ్చాము. చూడండి ఎంత బాగుందో. అదేనండి వాటర్ అంతా జీలం నది. ఇంకా శ్రీనగర్లో ప్రవహించే ప్రతి రివర్ మొత్తం అక్కడ రివర్ అంతా జీలం నదేనండి. చాలా అంటే చాలా బాగుంటుంది వాటర్ మాత్రం, ఎంత బాగుంటుందో. కాశ్మీర్లో ఏం చేస్తారు తెలుసా? మనం చెరువులు అంటే ఒకప్పుడు బట్టలు ఉతుక్కుంటాం కదా, అలా అనమాట. వీళ్ళు ఆ రివర్లోనే బట్టలు గిట్లు అన్నీ ఉతుక్కుంటారు చక్కగా. వాటర్ అయితే మాత్రం ఎంత ప్యూర్గా ఉంటుందో మీరు చెప్పలేను, అంత బాగుంటుంది ఫ్రెండ్స్. ఆ వాటర్లో అబ్బబ్బా ఏమి ఆ ఫీలింగ్, ఆ వాటర్ అలలు, ఆ సౌండ్ అంతా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఏరియా అంతా మీరైతే చూడండి, మీకైతే చూపిస్తున్నాను. చూడండి మా పిల్లలు అంత చక్కగా వాటర్లో పహల్గామ్లో అలా కొంచెం ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బాగుంటుంది వెదర్ కూడా. పాపం వాళ్ళైతే మాత్రం ఆ రోజు నాకు చాలా బాధ అనిపించింది. ఆ ఏరియా మొత్తం నేనంతా తిరిగే వచ్చానన్నమాట. అందుకనేసి అయితే మాత్రం ఇంకా చాలా బాధ అనిపించింది. అయ్యో ఇలా ఇది చూడండి ఆ పక్కన ఎక్కిపోయి వెళ్ళి ఉంటారు వాళ్ళైతే మాత్రం. ఎందుకంటే నాకు వాళ్ళు చూసిన తర్వాత ఆ ఏరియా చూడండి, ఆ ఫొటోస్ అవి చూపించాను కదా, కొండల పైకి ఎక్కిపోయి ఉంటారు వాళ్ళైతే మాత్రం. వాళ్ళు చాలా పెద్ద ప్లేస్ అనమాట అది. ఈ కాశ్మీర్ వాళ్ళు కూడా నార్త్ ఇండియన్స్ లాగా చపాతీలు గట్రా ఏం తినరండి. ఏంటి వాళ్ళు కూడా మన ఆంధ్ర వాళ్ళలాగా రైసే అంటారు కాశ్మీరీలు. ఎంత అందంగా ఉంటారంటే ఎంత తెల్లగా ఉంటారు. యాపిల్ ఎలా ఉంటుందో అలా ఉంటారు వాళ్ళు. ఆ మురికిన బట్టలు, అబ్బా ఆ వైట్‌నెస్ అయితే, ఆ వైట్ అసలు చెప్పలేమనమాట. అంత అందంగా ఉంటారు వాళ్ళు. ఏమి అందం అనిపిస్తదనమాట. కాశ్మీరీ లోయలో అనేసి అని అంటారు పాట చూడండి, అలా అనమాట. ఇదేనండి పహల్గామ్. నా బాబు వెళ్తున్నాడు కదా, అదే ఆ ఏరియాలోనేనండి. మొన్న అయితే మాత్రం అటాక్ జరిగింది. సో ఇది దాని తర్వాత పహల్గామ్ అయితే అయిపోయింది. ఇంకా వెళ్తున్నాం బై రోడ్డు. ఇంకా వెహికల్స్ అయితే మాత్రం చాలా ట్రాఫిక్ అయిపోతుంది. చాలా వరకైతే మాత్రం మనం మేము వెళ్ళింది మేలో కాబట్టి కొంచెం చలి తక్కువ ఉంది. నార్మల్‌గా ఇంట్లో ఉంటే మాత్రం ఇంకొంచెం మనం రగ్గులు కప్పుకోవాల్సిందనమాట. స్వెటర్‌లు వేసుకొని వెళ్ళాము, కొంచెం ఇప్పేసామన్నమాట. కార్‌లో ఉన్నాం కదా, కొంచెం హీటర్ వేసాడు అన్నయ్య.
బ్లోవర్ వేయడం వల్ల కొంచెం కార్ అంతా కొంచెం వెచ్చగానే ఉంది. బయట ఉంటే మాత్రం మనకు చలేస్తుంది, అలా కనిపిస్తుంది. కానీ ఇంకా శీతాకాలం వెళ్ళామంటే బర్ఫ్ ఇంకా నార్మల్గా ఉండదు. ఆ రోడ్లు కూడా గ్లాసులా అయిపోతాయి అనమాట, మంచు పడి పడి దాని మీద వెహికల్స్ వెళ్తూ ఉండగా. అబ్బా! చాలా సఫర్ అయ్యామండి పిల్లలతో. ఎందుకంటే చాలా డిసీజెస్ వచ్చేస్తే మన సౌత్ ఇండియన్స్ కదా! సో, అక్కడికెళ్ళాక అక్కడ ఉండడం మా పిల్లలకైతే మాత్రం సెట్ అవ్వలేదు. దెన్ ఇదైతే మా ఆర్మీలో ఉండే పానీమాత టెంపుల్ అండి. అది అయిపోయిన తర్వాత ఇంకా ఆ రోజు మా యానివర్సరీ ఉంటే మేము డల్ లేక్ మీద కొంచెం బోటింగ్ చేసి షికారు చేసాము. కాశ్మీరీలంతా హ్యాండ్‌మేడే చేస్తారండి. హ్యాండ్‌మేడ్ వర్క్ అంతా హ్యాండ్‌మేడ్ వర్క్ అనమాట. వుడ్‌తో చేస్తారు. అది కూడా ఏ వుడ్ తెలుసా? అక్రూట్ పేడ ఉంటుంది కదా! అది అది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. బట్ ఎక్స్‌పెన్సివ్ అనమాట. దాంతో అక్రూట్ పేడతో చేసిన ఐటెమ్ ఏదైనా సరే చాలా అంటే చాలా వరకు మాత్రం చాలా ఎక్స్‌పెన్సివ్. అక్కడ ఫుడ్డు గానీ అన్నీ ఎక్స్‌పెన్సివ్. ఎందుకంటారా? అది మనకి అక్కడ ఏం తినాలన్నా సరే వెహికల్స్ అన్నీ కింద నుంచి ట్రాన్స్‌పోర్ట్‌తోనే ఎళ్తాయండి పైకి. అందువల్ల అక్కడ చాలా వరకు చార్జెస్ మాత్రం ఎక్కువగానే ఉంటాయి. నేను 3 మంత్స్ ఉన్నాను. ఉంటే మొత్తం వచ్చిన శాలరీ అంతా ఇక్కడే అయిపోతది కదా! ఖర్చు అయిపోతది ఏంటో అని అనిపించిందనమాట నాకు. అంత ఖర్చు అయ్యేది మాకక్కడ. అంటే ఉల్లిపాయలు కూడా అంతంత రేట్లు, ₹90, ₹70 టమాటాలు అలా ఉండేవన్నమాట. ఆ టైంలో కూడా ఫ్రీ దొరికే టైంలో కూడా. ఇంకా చూడండి ఆ డల్ లేక్ సరుకు ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంటుంది. మా పిల్లలైతే బోటింగ్ ఎక్కామన్నమాట. అక్కడ నైట్ అయ్యిందంటే చాలు ఫ్రెండ్స్, ఆ బోట్స్ మీద రకరకాల లైటింగ్స్ పెట్టేసి చాలా బావుంటుంది డల్ లేక్ సరస్సు మాత్రం. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇంకా లైటింగ్ ఫుల్‌గా ఉంటుంది. మేము చూడండి కాశ్మీరీ డ్రెస్ ఏసుకొని ఎలా ఉన్నామో, మేము ఎలా అనిపించామో మీరైతే కామెంట్ చేయండి. బాగున్నామా లేదా అనేసి. ఇదైతే నిషాద్ గార్డెన్ అండి. దానికి ఆపోజిట్‌లో ఉంటుంది. డల్ లేక్ సరస్సుకి ఆపోజిట్‌లో ఉంటుంది. చాలా పెద్ద గార్డెన్ అనమాట. చాలా ట్రీసు, ఫ్లవర్సు, గుత్తులు, గుత్తులు, బండలు, బండలు ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటారా? అక్కడ మనం ఫ్లవర్ వాజ్ కొనుక్కోవసరం లేదనమాట. అంత గుత్తుల్లా ఉంటాయి ఫ్లవర్ వాజెస్ లాగా. చెట్టుకి ప్రతి చెట్టుకి అన్ని ఫ్లవర్ వాజెస్ ఉంటాయనమాట. చూడడానికైతే నాకైతే వదలబుద్ధి లేదు. నాకు ఇవన్నీ కావాలని మా ఆయన్నైతే అడుగుతున్నాను. సరే తీసుకుందువులే అంటే, "ఏం చేసుకుంటావే పువ్వులని" అనేసి అంటున్నాడు మా ఆయనైతే మాత్రం. "లేదు సత్య నాకు కావాలి" అనేసి నేను వెళ్ళాననమాట. చూడండి పిల్లలతో ఎంత చక్కగా మేమైతే చాలా బావుంటుంది. కొత్తగా పెళ్ళైన జంటలకి అందరికీ చాలా బావుంటుంది కాశ్మీర్ మాత్రం. కాశ్మీర్ టు శ్రీనగర్. కాశ్మీర్ అంటే కిందన ఉంటుందండి. శ్రీనగర్ అంటే పైన ఉంటుంది. అది చాలా కొండలు దాటి, పర్వతాలు దాటి ఎళ్ళాలి పైకెళ్తే మాత్రం. ఆ నిషాద్ గార్డెన్‌లో చూడండి ఎన్ని ఫ్లవర్స్ అంటే అన్ని ఫ్లవర్స్. ఇంకా మ మైమరిచిపోతామనమాట మన ఆ ఆహ్లాదాన్ని చూసి. ఇంకా దాన్నయితే మాత్రం ఇంకా శంకరాచార్య మందిర్‌కెళ్ళామండి. ఈ కాశ్మీరీలో అయితే కాశ్మీర్ వాళ్ళు కాదు, అండ్ పాకిస్తాన్ వాళ్ళవైతే మాత్రం చాలా వరకు మన హిందూ దేవాలయాలైతే చాలా వరకు డ్యామేజ్ చేసేసారు. ఇదేనండి శంకరాచార్య మందిర్ టెంపుల్ చూడండి. అది రాతితో కట్టారు. కానీ దాన్ని కూడా ఇరగ్గొట్టడానికెళ్లారు. దాని గోపురాన్నయితే ఇరగ్గొట్టేసారనమాట. సో, ఇరగ్గొట్టేసిన తర్వాత ఇంకా అలా అయితే ఉంది గుడి. లోపల శివలింగం ఉంటుంది. ఎక్కాం. ఎంత ఆళ్ళు మనుషులా? పశువులా? ఎందుకలా చేశారు మనల్ని అనేసి అనిపించిందనమాట. మన హిందువుల్ని, దేవాలయాల్ని. సో, అక్కడైతే మాత్రం శంకరాచార్యులు వారు అక్కడ పీఠం ఉందండి ఆ పక్కనే. ఆ పీఠంలోని ధ్యానం చేసేవారంట శ్రీనగర్‌లోని. సో, తర్వాతయితే మాత్రం యాపిల్ ట్రీస్ ఎక్కడికక్కడ యాపిల్ ట్రీస్ ఉంటాయి. చాలా బావుంటుంది ఫ్రెండ్స్. ఎంత బావుంటుందంటే అంత బావుంటుంది. కానీ మా చిన్నోడు చూడండి ఎంత చక్కగా పావురంతో ఆడుకుంటున్నాడు. మా ఆయన వదిలి, వదిలి అంటున్నాడు. వాడు ఏదో భయంకరంగా ఇలా చూపిస్తున్నాడనమాట. ఎంత బావుంటుందో తెలుసా! మేము ఎక్కిందే కింద జమ్మూ నుంచి పైకొచ్చామంటే అది చాలా కొండలు. ఇంకా దాన్ని మించిన కొండలనమాట శ్రీనగర్. ఇంకా దాన్ని మించిన గుల్మార్గ్. గుల్మార్గ్ ఒక సైడ్ ఉంటుంది. పహల్గామ్ ఒక సైడ్ ఉంటుందంటే ఒకటి రైట్ సైడ్ ఒకటుంటుంది. మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఒకటుంటుందనమాట. అది గుల్మార్గ్ అనేది. ఎంత బావుంటదో ఇంకా గుల్మార్గ్ ఇంకా పహల్గాం కన్నా ఇంకా పైకనమాట. అది అంతా ఎక్కడి నుంచి ఇన్ని కొండలు ఇక్కడెలా జీవిస్తున్నారా వీళ్ళు అని అనిపిస్తది మనకి. చూసేవాళ్ళం బాబోయ్! ఎలా ఎక్కుతున్నారో వీళ్ళు అంటే. అలాగని అడిగాననమాట వాళ్ళని అక్కడ. "మీకు ఇంత ఇంత పైకి ఎక్కుతున్నారు కదా! మీకు అలసట రావట్లేదా?" అని నేను అడిగితే, "మాకు అలా ఎక్కితేనే మజా ఉంటుంది. అలా నడిస్తే మజా ఏమి ఉండదు" అన్నారనమాట వాళ్ళు. ఇదైతే మహారాజా హరి సింగ్ ప్యాలెస్ అండి. శ్రీనగర్ రాజు. ఆ రాజులు ఎలా ఉండేవారు, ఆ కార్పెట్లు, ఆ గోడలు, ఆ చైర్స్ చాలా అంటే చాలా బావుంటుంది. అవన్నీ అక్రూట్ పేరుతో చేసినవేనంట. చాలా ఎక్స్‌పెన్సివ్. ఎందుకంటే ఆ రోజుల్లో చేసినవి కూడా ఇప్పటికి చెక్కు చెదరలేదంటే ఆ కర్ర ఎంత బావుంటుందో ఆ అక్రూట్ పేడు. మీరే జూసుకోండి. ఇంకా గుల్మార్గ్‌లో గొండాల్ అంటారు దీన్ని. అదేనండి రోప్ అంటారు కదా! గుల్మార్గ్ మనం పైకి ఇంకా దానికి ఇంకా మనం మంచు చూడాలనేసని అప్పుడు మేము మేలో వెళ్ళాం కదా! సో, కిందనైతే మంచు లేదు. అందుకని పైకి వెళ్ళామన్నట్టు. సెకండ్ స్టేజ్‌కి వెళ్ళామనమాట. ఆ గోండోలు ఎక్కేసి.
ఇంకా కిందన ఊర్లున్నాయి. చిన్న చిన్న ఊర్లనమాట. అంటే 1, 2 ఇల్లుంటేనే అవి ఊర్లంట వాళ్ళకి. ఏంటో మరి. మనకైతే ఇన్నిన్ని ఇల్లుంటేనే ఊరంటాము. ఆళ్ళు 1, 2 ఇల్లుంటాయి. కిందన చిన్న చిన్న ఇల్లులనమాట. వాళ్ళెలా ఉన్నారబ్బా! ఎలా ఎక్కుతున్నారు? ఏంటి వీళ్ళ జీవనాధారం ఏంటి? ఎలా తింటారు? చాలా పేదరికంగా ఉంటారండి కాశ్మీరీలు మాత్రం. కొంతమంది సిటీలో ఉన్న వాళ్ళకి పర్లేదు హైఫై జీవితం అయితే ఉందండి. బట్ ఇలా ఉండే వాళ్ళ ఏరియాల వల్ల మాత్రం వాళ్ళకి అంతా గాడిదలతోని అండ్ వాళ్ళ సరుకులు గట్టా అన్నీ ఏసి ఎక్కించుకోవడం, తీసుకెళ్ళడం అలా వాళ్ళ జీవనాధారం అయితే అదే ఇంకా. ఇంకా ఆ గొర్రెలు మేపడం, ఇంకా ఆ ఊన్‌తో చేసే ఆ ఐటెమ్‌ని బేక్ చేయడం అలా వాటిలతోనే వాళ్ళ జీవనాలు గడుస్తాయి. చాలా వరకైతే చాలా పేదరికంగా ఉంటారండి కాశ్మీర్‌లో వాళ్ళు అయితే మాత్రం. వాళ్ళది యాపిల్స్ ఇవి మనకి ఎంత కాస్ట్ ఇస్తారో అక్కడ అంత కాస్ట్ కూడా ఉండవు. చాలా తక్కువ రేట్‌కి దొరుకుతుంది మనకైతే మాత్రం అక్కడ. ఫస్ట్ టైమ్ అయితే ఆ గోండోలు ఎక్కి వెళ్తున్నాము. నాకైతే చాలా భయమేసింది. అమ్మో! ఎలా పడిపోతామా ఏంటా అనేసి అయితే మాత్రం భయమైతే యేసింది. ఆ కిందనే ఆ కచ్చర్లు పట్టుకొని వాళ్ళైతే వెహికల్స్‌ని మనుషులు కూడా అలా తీసుకెళ్తారనమాట. కాపోతే ఒక్కొక్క మనిషికి ఇంత ప్రైజ్ ఉంటుంది. 1500 ఇలా అనమాట. 1500, 2000 ఇలా ఒక్క మనిషికేనండి. చాలా రేట్లు అడుగుతారు. ఎందుకంటే వాళ్ళకి అదే జీవనాధారం. ఇంకా ఆ ఇన్సిడెంట్ అవ్వడంతోనే ఇంకిప్పుడు రాకపోకలు ఉన్నాయో లేవో నాకు తెలీదు. ఉంటాయి ఎందుకు అంత అంత కాశ్మీర్‌లో అయితే మాత్రం చాలా మంచివారండి. దేవుళ్ళలా చూసుకుంటారు వాళ్ళ టూరిస్టులు మాత్రం. ఎందుకంటే వాళ్ళ జీవనాధారం అదే కాబట్టి. ఇంకా సెకండ్ స్టేజ్‌కెళ్ళానని చెప్పాను కదా! చలేసేసింది నాకైతే మాత్రం. అప్పటిదాకా లాంగ్ ఫ్రాక్ ఏసుకున్నాను. చలైతే మాత్రం అప్పుడు లేదు. ఇప్పుడు చలేస్తుంది సత్తే నాకు స్వెటర్ ఇచ్చేయి నీ స్వెటర్ అనేసి అంటే ఇచ్చేసాడు మా ఆయన. చూడండి ఆ గొర్రెలతో వచ్చే ఊన్ తీసుకొని ఇంకా ఆ వెనకాతల ఉంది చూసారా? అప్పటికి కొంచెం మంచుందనమాట అలాగా. ఇంకా అక్కడంతా రేట్లన్నీ చాలా ఎక్స్‌పెన్సివ్ అని చెప్పాను కదా! ఇంక ఇంటికాడ నుంచే వెజిటబుల్ బిర్యానీ చేసుకొని తీసుకొనెళ్ళాను. అక్కడ మా క్వార్టర్స్‌లో నుంచి. దెన్ ఆ ఏరియా అయితే మాత్రం గుల్మార్గ్ అంతా ఇలా ఉంటుందండి. తర్వాత అయితే మా పెళ్లి రోజని చెప్పాను కదా! పెళ్లి రోజు తాజ్ హోటల్‌కెళ్ళామనమాట అక్కడ. పైనుంది అది కూడా కొండ మీద ఉంది. తర్వాత ఈ దల్ లేక్ సరస్సు చాలా అంటే చాలా బావుంటుంది. ఇంకా మనం చెప్పనవసరం లేదనమాట. అంత బావుంటుంది. ఆ రైటింగు, ఆ బోట్సు, ఆ బోట్ హౌసు ఎంత బావుంటాయంటే అంత బావుంటాయి ఫ్రెండ్స్. చూడండి అది దాని ముందనమాట. జీలం రవి రివర్ మీద మా పాజిబుల్ గాడి అండి అదైతే మాత్రం. దాని మీద బోట్ షికార్ అయితే చేసేసాం లాస్ట్‌లో అయితే మాత్రం ఇంకా. ఇంకా ఇంటికి 3 మంత్స్ అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి ఢిల్లీ వచ్చేసాననమాట. దాని తర్వాత బై రోడ్ మీద మళ్ళీ కార్ ట్రాన్స్‌పోర్ట్ మాతో పాటు వచ్చిన వాళ్ళు మమ్మల్ని తీసుకొచ్చారనమాట. అక్కడ ఢిల్లీ నుంచి వీళ్ళు. ఈ 2 ఫ్యామిలీస్ మాత్రం మేము శ్రీనగర్ వచ్చాము. ఈ ఆర్మీ బోట్ మీద అయితే మాత్రం కొంచెంసేపు షికారు చేసేసాం జీలం నది మీద. అంతా మా పాజిటివ్ చూడండి డ్రెస్సులు మీకు కనిపిస్తున్నాయి కదా! ఇంకా అక్కడి నుంచి అయితే మాత్రం వెళ్ళి ఆ జీలం నది మీద రివర్ మీద అయితే మాత్రం కొంచెం హ్యాపీగా ఎంజాయ్ చేసాము. వాటర్ మాత్రం అప్పుడు కొంచెం వర్షం పడిందనమాట. బురదలా ఉంది. వాటర్ అంతా బురదలా వస్తుంది. లేదంటే చాలా నీట్‌గా క్లీన్ అండ్‌గా ఉంటుందనమాట. ఆ రోజు నైట్ మేము వెళ్ళిన ముందు రోజు నైటే బాగా వర్షం పడిందనమాట. ఒక సైడు సివిలియన్స్ ఉంటారు. దెన్ ఇటు సైడ్ అయితే మాత్రం ఫౌజీ ఉంటుంది. అక్కడ కూడా చాలా వరకు డిఫెన్స్ అయితే మాత్రం చాలా డేంజర్ అండి. నార్మల్ పీపుల్స్‌కి అయితే బానే ఉంటుంది. కానీ డిఫెన్స్ వాళ్ళకి మాత్రం చాలా ఖతరానే. ఎక్కడ ఒక అడుగడుగుకి అక్కడ సీఆర్‌పీఎఫ్ అయితే బయటన ప్రొటెక్షన్ ఇస్తారు. చాలా డేంజరస్‌గానే ఉంటుంది. నేనైతే అక్కడికెళ్ళి చూసిన తర్వాత అమ్మో! ఇలా ఉంటుందా అనిపించిందనమాట. అంత భయం ఉంటుంది. కానీ టూరిస్టులు మాత్రం ఏమనరు. టూరిస్టులు మాత్రం చాలా వరకు దేవుడిలాగే చూసుకుంటారు వాళ్ళు. అంత చక్కగా చూసుకుంటారు. అంత బాగా రిసీవ్ చేసుకుంటారనమాట. కానీ పౌజీకి మాత్రం బాగా తలపులు పెడతారు. ఇంకా మా వాళ్ళైతే మాత్రం క్యాప్‌లేసుకొని వచ్చేసారనమాట. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ గుర్తుపడతారు. మళ్ళీ మెసేజ్‌లు గట్టా ఇస్తారేమోననేసి. ఇలా జీలం నది మీద అయితే బోట్ షికార్ అయితే చేసేసామండి. మేము పడవ ప్రయాణం అయితే చేసేసాము. చాలా అంటే చాలా బా అనిపించింది. ఇంకా మా వారు మేము కూర్చున్నాం కదా! వీడియో తీస్తున్నారు. కొంతవరకైతే ఆ బోర్డర్ కనిపిస్తుంది కదా మీకు. అదంతా పౌజీ ఏరియా అనమాట. మా క్యాంట్ లోపల. చాలా పెద్దది. వీడియో మాత్రం నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కొంచెం నా వీడియోకి కొంచెం పుషప్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.